Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తలోని ముఖ్య అంశాలు. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలో పర్యటన. స్థానిక రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన చంద్రబాబు. పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. మక్కువ మండలం బాగుజోజలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు. అనకాపల్లి జిల్లా గొలుగొండలో ఐషర్ వ్యాన్లో తరలిస్తున్న 450 కిలోల గంజాయి స్వాధీనం. రైతాంగాన్ని ఆదుకోవడం తన బాధ్యత అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రైతు పడే కష్టం ఏమిటో తనకు తెలుసన్నారు. వారి నుండి ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఇక్కడ గంగూరు, ఈడ్పుగల్లు గ్రామాలకు వెళ్లి రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సీఎం పరిశీలించారు. 9 ఎకరాలు 20 సెంటు 9 ఎకరాలు 20 సెంట్లు వేశారు. ఎంత దిగుబడి వచ్చింది? 36 బ్యాగులు వచ్చింది ఒక ఎకరానికి. 36 వచ్చింది. మొత్తం అమ్మేశారా? మొత్తం అమ్మేసాను సార్. తేమ ఎంత వచ్చింది? 16% వచ్చింది సార్. 16% వచ్చింది. ఇక్కడ ఉన్న ఫస్ట్ ఏమో 16 వచ్చింది సార్. అక్కడ మనం మిల్లుకి తీసుకెళ్తే 19 వచ్చింది. సరే అని చెప్పేసి 19 వచ్చిందని లాస్ అవుతుందని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి 2 రోజులు తిప్పి తీసుకెళ్తే మళ్ళీ 16కి వచ్చేసింది సార్. అంటే మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చారు? అంటే మనం ఎక్కడైతే ధాన్యం ఎండబెడుతున్నాం కదా సార్, మనం కాదు ధాన్యం మిల్లుకు పోలేటప్పటికి లేదు సార్. శాంపుల్స్ మాత్రం తీసుకెళ్ళి వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ వచ్చింది. అవును, టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి అక్కడ తీస్తే 16% వచ్చిందండి. మళ్ళీ అదే అక్కడ తీసుకెళ్ళాలి. అక్కడ ఇలాంటి మెషినే కదా సార్. అదే కొంచెం డౌట్గా ఉంది సార్ మాకు. అనేది ఏంటంటే నేను కూడా అందుకే అన్ని సార్ వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు. మనం చూడం కదా సార్. 520 పెడుతున్నారా 530 పెడుతున్నారో తెలియదు. వేరే అక్కడ మన ఏదైతే మిల్లో ఉందో వాళ్ళు ఎంత పెడుతున్నారని మిషన్లు అంటే వాళ్ళు తేమ శాతం చెక్ చేస్తారు కదా సార్, ఈల్డ్ అనేది. సో అదే మాకు అర్థం కావట్లా. అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు? ప్రపంచం వీళ్ళే మనకు చెప్పాలి సార్ ఇంత శాతం. వాళ్ళు అవన్నీ డీటెయిల్స్ ఇస్తారు. అవును, ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి. ఎస్ సార్, డెఫినెట్లీ. మీలో ఏ విధంగా దాన్ని చూసుకొని నాలెడ్జ్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నాడు. అవును సార్. సాంబశివరావు గారు ఒక పెద్ద మనిషి. ఎస్ సార్. మెసేజ్ పంపించినా చూసుకునే అలవాటు లేదు. అవును సార్. అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది. అవును. అదే మరిగా మనకు అన్నీ కూడా సైంటిఫిక్గా వచ్చే మెషిన్స్ అన్నీ వచ్చేసాయి. ఎస్ సార్. అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మెషిన్కు అక్కడ మెషిన్కు వేరియేషన్ రావడానికి వీల్లేదు. అదే నేను అడిగాను. ఇప్పుడు అది వస్తుంది సార్. ఇక్కడ సేమ్ మిషన్, అక్కడ సేమ్ మిషన్. కానీ ఇక్కడ మన వాళ్ళు చేసింది ఏంటంటే కనుక్కొని ఇప్పుడు అడిగాను నేను. ఇక్కడ ఎవరి దగ్గర అయితే మెట్రాలజీ మీరు క్యాలిబ్రేషన్ చేస్తారో, మెషిన్ సెట్ చేస్తారో అక్కడ అది చేస్తున్నారా లేదా? చేసినప్పుడు సేమ్ మెషిన్ అయినప్పుడు వేరియేషన్ రాకూడదు. కంప్యూటర్లో దేంట్లో వేరియేషన్ రాదు. ఎగ్జాక్ట్లీ సార్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పార్వతీపురం జిల్లాలో పర్యటించారు. మక్కువ మండలంలోని గిరిజన గ్రామం బాగుజోలలో రోడ్ల నిర్మాణ పనులలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గిరిజన గ్రామంలో పరిస్థితులు చూసి పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగుజోల గ్రామం నుండి సిరిస్వర వరకు 9.50 కోట్లతో 9 కిలోమీటర్ల మేర తారు రోడ్డుగా మార్చుతున్నామని తెలిపారు. గతంలో తాను పోరాట యాత్రలో భాగంగా పాడేరు, అరకు వంటి గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రధానంగా 3 సమస్యలను గుర్తించామని అన్నారు. దారి మళ్లించేశారు. ఋషికొండ ప్యాలెస్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఇక్కడ 9 కోట్లతోటి రోడ్లు వేయలేకపోయారు. నేను ఈ రోజున దీన్ని ఆధారం చేసుకుని ఒకటే చెప్తా ఉన్నాను. ముఖ్యంగా గిరిజన వర్గ ప్రజలందరికీ, మన్యం ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ నేను మీకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తరపున మనకున్న మంత్రివర్గ సహచరులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరి తరపున నేను మాటిస్తున్నాను. మీకోసం అహిర్నిశలో ఎండనక వాననక పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఇందాక కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది పైకి మనం
ఎంతవరకు వెళ్తాం ఆగుదామంటే ఒకటే మాట చెప్పాను కలెక్టర్ గారికి, 1 కిలోమీటర్ నడిస్తే కానీ సాధక బాధలు తెలియవు నాకు, కనీసం నేను నడవాలి నేను. అలాంటిది నలుగురు డోలీ పట్టుకొని ఒక గర్భిణీ స్త్రీని పట్టుకొని ఎంత ఇబ్బంది పడతారో బాధ నాకు తెలియాలంటే ముందు నేను నడవాలి, నేను నడుస్తాను దీనికని చెప్పాను. అనకాపల్లి జిల్లా గొలుగొండ పోలీసులు పుష్ప సినిమా తరహాలో భారీ స్థాయిలో ఐశ్వర్యాల్లో తరలిస్తున్న 450 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఒరిస్సా రాష్ట్రం మల్కాజ్గిరి జిల్లాకు చెందిన 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నర్సీపట్నం డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్ మాట్లాడుతూ, ముందుగా తమకు అందిన సమాచారం మేరకు గొలుగొండ చిన్నయ్యపాలెం గ్రామాల మధ్యలో నర్సీపట్నం రూరల్ సిఐ రేవతం ఆధ్వర్యంలో గొలుగొండ కేడీపేట ఎస్ఐలు రామారావు, తారకేశ్వరరావు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఒక వ్యాన్ వచ్చింది అని అనుమానం వచ్చి పరిశీలించగా వ్యాన్ పై భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మెస్లో దాచి ఉంచిన 450 కిలోల గంజాయి పట్టుబడిందన్నారు. ఈ గంజాయిని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి తరలిస్తున్నారని, నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్లో గంజాయి అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. అవుట్స్కట్స్ దగ్గర మన వెహికల్ చెకింగ్ చేస్తుండగా, డైనమిక్ వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు మన గొలుగొండ ఎస్ఐ గారు సిబ్బంది చేస్తున్నప్పుడు ఒక మధ్యప్రదేశ్కి సంబంధించిన ఒక అశోక్ లేలాండ్ వ్యాన్ను ఆపడం జరిగింది. అశోక్ లేలాండ్ వ్యాన్లో తనిఖీ చేయగా దాంట్లో 2 వ్యక్తులు 450 కేజీల గాంజా దాన్ని కనిపెట్టడం జరిగింది. ఆ గాంజాని కూడా ఆ టార్బల్ పైన వ్యాన్కి పైన టార్బల్ కట్టి, టార్బల్కి ఒక జాలీ పెట్టి, మన బార్బడ వైర్తో ఫెన్సింగ్ ఉన్న దాంతో జాలీ పెట్టి, ఫెన్సింగ్ వైర్తో జాలీ పెట్టి, దాని మీద ఈ ప్యాకెట్స్ పెట్టి 227 ప్యాకెట్స్ పెట్టారు. దాని మీద మళ్ళీ ఇంకొక టార్బల్ కట్టి పకడ్బందీగా ఒక ఎంటీ వ్యాన్ లాగా కనపడే విధంగా దాన్ని తీసుకుని మన కేడీపేట, మన నర్సీపట్నం వైపు వెళ్తుండగా మన సిబ్బంది పట్టుకోవడం జరిగింది. తనిఖీ చేయగా మనకి 450 కేజీలు సుమారుగా గాంజా, దాని వర్త్ సుమారుగా 22,50,000 ఖరీదు గల గాంజాని వీరు తరలిస్తున్నారు. ఇది మధ్యప్రదేశ్ తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టుగా మనకి తెలిసింది. ఈ ప్రాథమిక సమాచారం కేసు దర్యాప్తులో ఉంది. దీంట్లో మా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి చక్కటి సమన్వయంతో గొలుగొండ ఎస్ఐ గారు, కేడీపేట ఎస్ఐ గారు, వారి సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది కూడా దీన్ని పక్క సమాచారంతో కూడా దీన్ని చేయటం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మా జిల్లా ఎస్పీ గారు విజయనగరం జిల్లా ఎస్కోట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. పక్క సమాచారంతో గంజాయిని బొలోరే వాహనంలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న 2 వ్యక్తులను ఎస్కోట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసులు కార్యాలయంలో మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ బకల్ జిందాల్ వరాలను వెల్లడించారు. ఎస్కోట పోలీసులకు వచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ఎస్కోట సిఐ విఎన్ మూర్తి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టగా ఒడిశా రాష్ట్రం నుండి 2 వ్యక్తులు కేఎల్ బొలోరా వాహనంలో గంజాయిని తరలిస్తూ కేరళ రాష్ట్రానికి తరలిస్తూ పట్టుబడ్డారు. పట్టుబడిన 2 నిందితులను విచారణ చేయగా కేరళ రాష్ట్రానికి చెందిన రామ్ అనే వ్యక్తి ఆదేశాలతో నిందితులు ముందుగా అరకు వచ్చి అక్కడి నుండి వేరే వ్యక్తుల సహకారంతో ఒడిశా రాష్ట్రానికి గంజాయిని కొనుగోలు చేసి ఎవరికి అనుమానం రాకుండా వాహనం వెనుక భాగాన్ని ఒక అరగా మార్పు చేసి దానిలో గంజాయిని డంప్ చేసి కేరళ రాష్ట్రానికి తరలిస్తుండగా పట్టుబడ్డారన్నారు. నమ్మకమైన ఇన్ఫర్మేషన్ మేరకు నిన్న సాయంత్రం బొడ్డవర చెక్ పోస్ట్ వద్ద నార్మల్గా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో మనకి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేరకు నిన్న ఒక బొలేరో మ్యాక్సీ ట్రక్లో చెక్ చేస్తే దాంట్లో ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఫ్లోర్ ఉంటుందో ఆ ఫ్లోర్ను మోడిఫై చేసి దాని కింద గాంజా దాచిపెట్టి తీసుకెళ్తున్నారు. సో వెహికల్ చెకింగ్ చేస్తుంటే అక్కడ ఈ 117 కేజీస్ గాంజా ఆ బొలేరో మ్యాక్సీ ట్రక్లో పట్టుకోవడం జరిగింది. చెక్ పోస్ట్ వద్ద పట్టుబడ్డారు. సో వాళ్ళు ఈ గాంజా తీసుకెళ్ళడానికి అరకుకి రావడం జరిగింది. అరకు నుంచి ఒక అతను ఒడిశా అతను వాళ్ళకి ఒడిశా సైడ్కి తీసుకెళ్ళి అక్కడ ఒక గ్రామంలో గాంజా ఇప్పించి ఆ గాంజా ఈ బొలేరో మ్యాక్సీ ట్రక్లో లోడ్ చేసి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే మనం పట్టుకున్నాము. ఈ గాంజా వర్త్ అరౌండ్ 5,85,000 ఉంటుంది. ఈ కేసులో ఈ బొలేరో ట్రక్తో సహా 2 మొబైల్ ఫోన్స్, 10,300 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళకి
ఆర్గనైజర్ ఒక అతను కేరళ స్టేట్లో త్రిశూర్ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అతను రామ్ అనే అతను వాళ్ళని పంపించాడు. అతను డైరెక్ట్గా ఎక్కడి నుంచి వాళ్ళు గాంజా తీసుకున్నారో వాళ్ళకి డైరెక్ట్ పేమెంట్ ఇచ్చి వీళ్ళిద్దరికి కూడా ట్రాన్స్పోర్ట్ చేసేదానికి వాళ్ళకి కూడా కొంత డబ్బు ప్రామిస్ చేశాడు. ఆ డబ్బు ప్రామిస్తో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ గాంజా తీసుకెళ్తుంటే మనం పట్టుకున్నాము. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటనలో భాగంగా కుప్పం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అదనపు తరగతులను నారా భువనేశ్వరి ప్రారంభించారు. కుప్పం మహిళలకు జీవనోపాధి కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించామని చెప్పారు. ఆ తర్వాత కుప్పం బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టు మిషన్లు, దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలు, వినికిడి లోపం ఉన్నవారికి పరికరాలను పంపిణీ చేశారు. ట్రస్ట్ తరఫున ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించాము. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇస్ మెయిన్లీ ఫోకస్డ్ ఉమెన్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఇది మహిళల మీద. ఇది యాక్చువల్లీ ఈ థాట్ కూడా, ఈ ఐడియా కూడా కుప్పంలో నుంచి ప్రారంభమైంది. లైక్ వి థాట్ ఇక్కడ ఆ మహిళలకి ఒక దారి చూపించటానికి ఫస్ట్గా వి డిసైడెడ్ ఈ టైలరింగ్ సెంటర్ అనేది ప్రారంభించాం. దాంట్లో ఇప్పుడు వరకు 165 మంది ట్రైన్ అయ్యారు. అదిను 2 క్లాసెస్, పొద్దున 1, సాయంత్రం 1 ఆ క్లాసెస్ మీద నడుస్తుంది. ఇంకా ముందు కూడా ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరికీ, ప్రతి మహిళకి వాళ్ళని నో అనుకుంటా తీసుకుని బ్యాచెస్ వైజ్ నేర్పిస్తున్నాం. అదే కాకుండా మెషిన్ కూడా ఇస్తున్నాము. దాని తర్వాత మేము ఇంకా ప్రాసెస్లో ఉన్నాము. రేపు మార్కెటింగ్ కూడా వాళ్ళకి దారి చూపిద్దామని, వాళ్ళు చేసిన ప్రొడక్ట్స్ మార్కెట్ చేయాలి కనుక అది తప్పకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అది కూడా మేము ప్రయత్నిస్తున్నాం. అట్లానే దాని తర్వాత మేము మా అదృష్టం భావించి విజయభారతి గారిని కలిసాము. ఆమెను కలిసినప్పుడు డిస్కషన్లో వచ్చింది వీ క్యాన్ డూ చికెన్ కర్రీ వర్క్ మహిళలకి. అదే కాకుండా దీనికంటే ముందర కూడా ఆవిడ వచ్చి, ఆవిడ స్వయానుగా ఆవిడ వచ్చి ఇక్కడ మహిళలకి ఏది అవసరం, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ అనేది ఒక సర్వే లాగా చేసి ఆవిడ ఈ చికెన్ కర్రీ వర్క్ మంచిదని మేడం గారు చెప్పిన తర్వాత చికెన్ కర్రీ కానీ, ఈ బ్యాంగిల్స్ చేయటం కానీ, ఈ సిల్క్ థ్రెడ్తో బ్యాంగిల్స్ చేయటం కానీ, జూట్ బ్యాగ్స్ చేయటం కానీ ఆవిడ ఇచ్చిన ఐడియాస్. అదే కాకుండా మా ఇంటర్నల్గా కూడా మేము అందరం డిస్కస్ చేసి తప్పకుండా దిస్ విల్ డూ గుడ్. అల్లూరు జిల్లా అరకు లోయ సమీపంలో కొత్త వలస కిరండోల్ లైన్ లో బొర్రా గృహాల సమీపంలో ట్రాక్ పైకి బండరాలు జారిపడ్డాయి. అదే సమయంలో మార్గాన గూడ్స్ రైలు రావడంతో గూడ్స్ రైలు చక్రం దెబ్బతింది అని అధికారులు తెలిపారు. దీని కారణంగా రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైల్వే శాఖ యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. బొగ్గు కర్మాగారం ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా యాజమాన్యం అమలు చేస్తున్న ఆంక్షలు నిలిపివేయాలి అని, స్టీల్ ప్లాంట్ ను సైల్లో విలీనం చేయాలి అని, గనులు కేటాయించాలి అని ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్ఏ కుమారస్వామిని కలిసి విన్నవించినట్లు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ, నేతలు మంత్రి రాజశేఖర్, అయోధ్యరామ్, వరసాలు శ్రీనివాసులు తెలిపారు. కుర్మన్నపాలెం ఉక్కు దీక్ష శిబిరం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉక్కు మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన అంశాలను వెల్లడించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేసి కేంద్రంలోని ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో శైలిలో విలీనం చేయాలనేటువంటి ఆ ప్రతిపాదనకి తీసుకువెళ్ళకపోతే మరిన్ని నష్టాలు కూడా పెరిగిపోయే అవకాశం ఉందన్నమాట. అందుకని ఈ చర్య అనేది తాత్కాలికంగా సబ్సిడీలతో లేకపోతే మనకు వచ్చిన ప్యాకేజీలతో పరిష్కారం కాదు. ఈ ప్యాకేజీలు తాత్కాలికంగా రేపు జనవరి 15 లోపల ప్లాంట్ ఎంప్లాయీస్కి ఉన్నటువంటి ఏవైతే వేతనాలు ఉన్నాయో ఆ వేతనాలని బాకీలు ఉన్నాయో అవన్నీ కూడా 15 లోపల తీరుస్తా ఉన్నారు. ఆ మాట మీద నిలబడాలి. పూర్తి స్థాయిలో దీన్ని నడిపించాలంటే ఉత్పత్తి పూర్తి స్థాయిలో తీయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే 4 నెలల నుంచి 6 నెలల నుంచి కాంట్రాక్ట్ కార్మికులు వేతనాలు లేవు. పర్మనెంట్ ఉద్యోగులకి 3 నెలల నుంచి వేతనాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నిన్న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారిని కలిసి, అలాగే జాయింట్ సెక్రటరీ సంజయ్ రాయ్ గారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటి కూడా వారిని తెలియజేయడం జరిగింది. ప్రధానంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించాలని, కార్మిక వర్గం అంతా కూడా ఇంత కష్టపడి పనిచేసి మంచి వాతావరణం ఉన్నటువంటి కర్మాగారాన్ని అన్ని విధాలు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మాపై ఉన్నది.
అక్కడ కష్టాలు నష్టాలు అన్నీ మేము చూసాము. తప్పనిసరిగా ఈ కర్మాగారానికి కావాల్సినటువంటి సహకారాన్ని ఆర్థిక పరంగా మేము అన్ని విధాలు సహకరిస్తాం. ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టు 18,000 కోట్ల రూపాయలు మేము ప్రతిపాదించాం ముఖ్యమంత్రి శాఖ నుంచి. ఆర్థిక మంత్రిత్వ శాఖ సుమారు 9,000 కోట్ల రూపాయలపై దగ్గర వరకు క్లియర్ చేయొచ్చు. త్వరలోనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ముందుకెళ్తామనే విషయాన్ని చెప్పడం జరిగింది. హైడ్రా ఏర్పాటయ్యాక ప్రజల్లో భయాందోళన మొదలై రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది అని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అంటే ప్రపంచమంతా మారుమోగిపోయింది అని, హైడ్రా వచ్చాక అంతా కుప్పకూలిపోయిందన్నారు. హైడ్రా ఏం తప్పు చేయలేదు, కానీ నగరానికి దిష్టి తగిలింది. శనివారం పొద్దున్నే వెళ్లి ఇల్లు కూలగొట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇంకా 4 ఏళ్ల సమయం ఉందని నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళండి అని అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. హెడ్ క్వార్టర్స్ ఇన్నే ఉండే అధ్యక్ష. ఐటీలా మనం కర్ణాటక బెంగళూరు పిలిచినాం అధ్యక్ష. 9 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఐటీ ఉద్యోగాలు. పెద్ద ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ హైడ్రా తీసుకొచ్చి పెద్ద వాళ్ళకు బుగులు పట్టిపోయింది అధ్యక్ష. గరీబ్ వాళ్ళు అయితే గుండెలు వలిగిపోయినాయి అధ్యక్ష. మరి అది ఎందుకు తెచ్చిర్రో ఏమో మళ్ళీ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఆర్లు ఉన్నాయనుకో, ఎగ్జాంపుల్ చెప్తా శ్రీధర్ బాబానా. మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి వన్ జర్సెప్టీ ద ఫ్లో అయిపోతుంది అన్న. మీకు దండం పెడతా, మీరంతా చాలా మేధావులు. మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాలు ఉందా, చెరువు ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్లు ఉందా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది. గూగుల్లోకి పోతే చూసుకోవచ్చు. చూసి ఎవరెవరికి ఉందో ముందే నోటీసులు ఇచ్చి ఓపికతో అర్జెంట్ ఏముంది, తెల్లారి శుక్రవారం పొద్దుగల్లే పోయి శనివారం పొద్దుగల్లే పోయి కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష. నిదానంగా వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలే. వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మనం మంత్రిలో కూర్చున్నాం. మనం అంత ఆదల బాధ ఆధార్ చేసేది, టెన్షన్ చేసేది ఏం అవసరం. మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో, మార్చుకో, చూసుకో, నీకు ఇది ఇస్తాం, గరీబోడు ఉంటే ఇది ఇస్తాం, ఈ బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయాయి కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మీకు. ఈ ఏడాదిలోనే ఫస్ట్ ఇయర్లో చేయాలని ఏముంది, అన్ని కొన్ని చేసుకుంటా ఉండి. రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్పగొల్లిపోయింది. ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంటలేరు ఎవరు. పైసల రొటేషన్ లేదు, వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవు, ఏమీ లేవు అధ్యక్ష. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరు అయిన చెక్కులను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అందించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కొండంత ధైర్యం ఇస్తుందన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు. డైరీ కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చొరవ చూపాలి అని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింగారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు డైరీ వద్ద విశాఖ కోఆపరేటివ్ డైరీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి అని, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు, కార్మికులు పాల్గొన్నారు. మేనేజ్మెంట్ చెప్పిన వాగ్దానం అంటే పిఆర్సీ, పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చేటువంటి పిఆర్సీని త్వరలో పరిష్కారం చేస్తా ఉన్నారు. 2 వారాల్లో ప్రమోషన్స్ ఇస్తా ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళ రెగ్యులరైజేషన్ విషయాలు, కాంట్రాక్ట్ వర్కర్స్ పర్మనెంట్ కానీ, అట్లాగే అగ్రిమెంట్ వర్కర్స్ పర్మనెంట్ కానీ, ఈ విషయాలు పెండింగ్లో ఉన్నాయి. అవి మేనేజ్మెంట్తో జరిగేటువంటి చర్చల్లో వీళ్ళని తొందరగా వాళ్ళు పరిష్కారం చేయాలి. వాళ్ళు చేయకపోతే మళ్ళీ మనం పోరాటం తప్ప. ఇది నేను పెడుతున్న కమిటీ, 2 ఉభయ కమిటీల కాంట్రాక్ట్ వర్కర్స్ అట్లాగే పర్మనెంట్ యూనియన్ యొక్క సారాంశం. దీనిలో ఇప్పటి వరకు జరిగినటువంటిది ఏమిటని చెప్పారంటే, ముఖ్యంగా పర్మనెంట్ చేయడానికి ఈరోజు ఉన్నటువంటి అగ్రిమెంట్ వర్కర్స్లో సుమారుగా 900 మంది ఉన్నారు. వారిని 4 దఫాలకు 25% రేపు 2025 నుంచి కూడా పర్మనెంట్ చేయడం జరుగుతుంది. అట్లా దఫాలు చేస్తా ఉన్నారు. దాన్ని కూడా మనం 4 దఫాలుగా కాకుండా 2 దఫాలుగానే చేయాలని అడుగుతున్నాం.
దాన్ని అన్నమయ్య జిల్లా పీలేరులో మాలమహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్య అతిథిగా చిత్తూరు జిల్లా జడ్పీ కోఆప్షన్ సభ్యుడు షామియానా షఫీ పాల్గొని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కళ్లకు గంతలతో ప్రజా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తుమ్మల ధరణ్ కుమార్, భారతీయ అంబేద్కర్ సేన జిల్లా కో కన్వీనర్ పాలకుంట శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి పార్లమెంట్ సభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించారు అని, తక్షణమే కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు. మాలమహానాడు అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు జెట్టి మల్లికార్జున, పీలేరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుబ్బా శ్రీకాంత్, జాస్ స్టేట్ లీగల్ అడ్వైజర్ గుండ్లూరు సదాశివ, జిల్లా మహిళా అధ్యక్షులు గుండ్లూరు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాలమహానాడు ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆహ్వానం నిర్వహించి వాళ్ళ ఈ కార్యక్రమం చాలా గొప్ప విషయం. దీనికి మేము పూర్తిగా స్పందించి మద్దతు ఇస్తున్నాము. ఏదైతే లోక్సభలో కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేశాడో మీరు ప్రయాణం చేస్తున్నారు. అమిత్ షా గారికి, మోడీ ప్రభుత్వానికి ఇదే మేము హెచ్చరికగా తెలియజేస్తున్నామండి. మీరు ఈసారి రాజ్యాంగాన్ని చూట్లుపరిచే విధంగా వ్యవహరిస్తే మాత్రము దేశవ్యాప్తంగా మేము నిరసనలు, ధర్నాలు చేస్తామని, అలాగే వచ్చే ఎన్నికల్లో మీరు భారీ మూల్యం చెల్లిస్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొక్కసారి అమిత్ షా గారు బేసరత్తుగా చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగం అనుసరించే మీరు రాజ్యాంగం ద్వారా మీరు పరిపాలన చేస్తున్నారు. రాజ్యాంగం ద్వారానే మీరు ఎన్నికైనారు. అలాంటి రాజ్యాంగ నిర్మాతను మీరు అవమానపరచడం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన కుమ్మర శాలివాహన కులస్తులకు ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది అని కుమ్మర శాలివాహన సాధికార సమితి చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్ తెలిపారు. కుప్పం పట్టణంలోని కొత్తపేట ప్రాంతంలో కుమ్మర శాలివాహన కులస్తులు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి బాణసంచాలు పేలుస్తూ మిఠాయిలు పంచిపెట్టి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని కుమ్మర కులస్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ భవన నిర్మాణానికి, పట్టణ పరిధిలోని కుండల తయారీ ప్రాంతానికి ప్రహరీ గోడ నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. టీడీపీ నాయకులు గోపీనాథ్, సత్యేంద్ర, శేఖర్, ముఖేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు, వారు సతీమణి గారు మా కుప్పం ప్రకట సందర్భంగా మా కుమ్మర శాలివాహన కులస్తులకు మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఆ గిఫ్ట్ ఏమంటే మా కుమ్మరి శాలివాహన కులస్తులకు మా కుమ్మరి గడ్డ అంటే కుండలు కాల్చుకోవడానికి ప్రదేశానికి మాకు అన్ని పరిరక్షణ కోసము ప్రహరీ గోడ నిర్మించుట, మరియు అలాగే మా కుమ్మరి కులస్తులకు కమ్యూనిటీ హాలు ఇంతవరకు ఇటువంటి సదుపాయం లేనందువల్ల మాకు ఇలాంటి మంచి పరిస్థితి మాకు ఇచ్చారు. చాలా బాగుంది. మంచి గిఫ్ట్, ఏనాడు ఏ ప్రభుత్వము ఇవ్వలేని గిఫ్ట్ ఈరోజు మా కుమ్మర శాలివాహన కులస్తులకు ఇవ్వడము చాలా ఆనందకరంగా ఉంది మాకు. ఈరోజు మన సీఎం గారు సతీమణి నారా భువనేశ్వరం గారు కుప్పం నియోజకవర్గ పర్యటన సందర్భంగా కుప్పంలో ఉన్నటువంటి శాలివాహన కుమ్మరి కులస్తులకు ఒక మంచి బహుమానాన్ని అందించారు. ఎందుకంటే చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కమ్యూనిటీ భవనానికి 1,15,00,000 రూపాయలని శాంక్షన్ చేయడము, అలాగే వాళ్ళ యొక్క కుమ్మరులు కాల్చుకునేటువంటి దానికి కాంపౌండ్ వాళ్ళుగా ఒక 40 లక్షల రూపాయలని శాంక్షన్ చేయడం, మొత్తం 1,55,00,000 రూపాయలని ఈ యొక్క చిన్న కులమైనటువంటి శాలివాహన కుమ్మరి కులానికి ఇవ్వడం చాలా ఆనందాన్ని వెలిగిస్తున్నారు. వాళ్ళు చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీలో దాదాపు 450 కోట్ల రూపాయల వరకు ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేసి గతంలో ఎప్పుడు జరిగినటువంటి జరిగిన అభివృద్ధి కన్నా అత్యధికంగా రాబోయే 4 సంవత్సరాల్లో చేసి చూపిస్తాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకోవడానికి ఎన్ని జనులు ఎత్తినా మాకు కుప్పం ప్రజలుగా మాకు తీరదు. కాబట్టి ఎప్పటికీ చంద్రబాబు నాయుడు రుణపడి ఉంటాం. అందుకు ఈరోజు పాలాభిషేకంతో చేసి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనకు జన్మజన్మలో రుణపడి ఉంటామని తెలియదు.
కాసిలనాడు బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విశాఖపట్నం ద్వారకా నగర్లో గల బీవీకే కళాశాల ప్రాంగణంలో సంఘం సభ్యులతో ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కుమారి శ్లిష్లా అంజనా సంస్కృతి శాస్త్రీయ గాత్ర కచేరీ స్తోత్రాలను మైమర్పించే విధంగా సాగింది. చక్కని గాత్ర స్వరంతో అంజనా సంస్కృతి అద్భుతంగా గానం చేసి శభాష్ అనిపించుకున్నారు. ముఖ్య అంశాలు. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్న ముఖ్యమంత్రి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలో పర్యటన. స్థానిక రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన చంద్రబాబు. పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. మక్కువ మండలం బాగుజోజలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు. అనకాపల్లి జిల్లా గొలుగొండలో ఐషర్ వ్యాన్లో తరలిస్తున్న 450 కిలోల గంజాయి స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.